నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. అప్పుడు గెంటేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలే అప్పుడు వాళ్ళని గెంటేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఎందుకు బాధపడతావు, బాధపడద్దు అని చెప్పేసి ఓదార్పు చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా కొంత చింతిస్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నిజానికి ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర నేను ఎంతగానో ఇష్టపడి నా పార్టీలో పెట్టుకున్న నాయకులు, ఎన్నో పదవుల్ని కూడా అప్పగించిన నాయకులు, వాళ్ళంతా కూడా ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇలాంటి కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలి కదా అని చెప్పేసి మదన పడుతున్నారట. ఇది పొలిటికల్ ఇంటర్నల్ టాక్ మాత్రమే, ఓపెన్గా వచ్చింది కాదు, ఇంటర్నల్ టాక్ మాత్రమే. సో అందుకనే నేను ఈ వీడియోకి ఆ టైటిల్ పెట్టాను. సో ఇక చూస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అంతలాగా పదవులు ఇచ్చిన నాయకులు ఎవరు, వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు, అలాగే వైసీపీలో ఉండి కూడా కొంతమంది నాయకులు ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు, అలాగే వైసీపీలో ఉండి తమ వాణి వినిపిస్తూ వైసీపీకి డ్యామేజ్ చేస్తున్న నాయకులు ఎవరు అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండి ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకుల గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. చెప్పాలి అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి చెప్పాలి. ఆయన 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. కానీ 2019, 24 మధ్య ఆయన బాగానే ఉన్నారు, కానీ 2023 ఆ టైంలో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. తిరుగుబావుట ఎగరవేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకని అంటే తన ఫోన్ కాల్స్ వింటోంది ప్రభుత్వం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అలాగే మరో నేత గురించి చెప్పాలి అంటే మోపిదేవి వెంకటరమణ. ఈయన వైఎస్ఆర్కి మంచి సన్నిహితుడు. ఆ సన్నిహిత్యమే ఆయన్ని కేసుల్లో కూడా ఇరుక్కునేలాగా చేసింది. ఆయన మంత్రిగా ఉండగా ఓబుళాపురం మైనింగ్ కేసులకు సంబంధించి ఆయన ఇరుక్కున్నారు, ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారని చెప్పి మనం అనేక వార్తల్లో చూసాం. అలాగే మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితోనే అడుగుల్లో అడుగు వేసి నడిచారు. దాని ఫలితంగా 2019లో ఓడిపోయినప్పటికీ కూడా మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకున్నారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేస్తానన్నారు కదా, మరి ఆ టైంలో మోపిదేవి వెంకటరమణకి పదవి పోతుంది కాబట్టి అందుకే ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలో లేకపోతే ఆయన పట్టించుకోకపోవటము ఏదన్నా కానీ మోపిదేవి వెంకటరమణ 2023 ఆ టైంలో పార్టీల నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా ఇచ్చేశారు. బయటికి రావటమే కాకుండా పదవిని కూడా వదిలేశారు. ఇంకా మరో నాయకుడి గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటి చెప్పాల్సిన నాయకుడి పేరే అది, కానీ నేను మూడో పేరుగా చెప్తున్నాను, విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన శక్తి సామర్థ్యాలన్నీ కూడా ధారపోసిన నాయకుడు అని చెప్పాలి. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వైసీపీ పెట్టిన దగ్గర నుంచి కూడా వైసీపీ కోసం అన్ని తెలివితేటలు ఉపయోగించారు. 2019లో అయితే వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్రంతో ఆయన చేసిన లైజనింగ్ ఎంతగా ఉపయోగపడిందో మనమంతా చెప్పక్కర్లా. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మెల్లగా విజయసాయిరెడ్డి ఎందుకో జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయారు. ఆ ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి ఎమర్జ్ అయ్యారు. మొత్తమే చూస్తే 2024 ఎన్నికల్లో విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీదకి పోటీకి దించారు. నిజానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. తన ఫ్రెండ్ మీదే తను పోటీ చేయటం అనేది నిజంగా విజయసాయిరెడ్డికి ఇష్టం లేదు, కానీ పోటీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు కాబట్టి. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత అయినా, ప్రతిపక్ష హోదాకి కూడా పనికిరాని స్థితికి వైసీపీ పడిపోయిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి తన తప్పు తెలుసుకుని మళ్ళీ విజయసాయిరెడ్డికి వైసీపీలో ఆ స్థానం కల్పిస్తారేమో చూశారు. కానీ పరిస్థితులు ఎక్కడా కూడా చక్కబడిన దాఖలాలు లేవు. కాబట్టి విజయసాయిరెడ్డి కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. అలాగే ఇంకొక నాయకుడి గురించి చెప్పుకోవాలంటే లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కూడా 2019 ఎన్నికల టైంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా మంచి విజయాన్ని అందుకున్నారు.
కానీ 2024కి వచ్చేసరికి మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు టీడీపీ తరఫు నుంచి. పైగా టీడీపీ ఆయనకి ఇప్పుడు మంచి సముచిత స్థానాన్ని కూడా కల్పించింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయితే నాకు తెలిసి కనీసం ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల్నే చుట్టూ పెట్టుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేశారు. పైగా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు పరదాల మాటునే వెళ్ళేవారు. ఆ పరదాల మాటున ప్రయాణం చేసి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వస్తే ఆ 4 గోడల మధ్య ఉండేవాళ్ళు. ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇదంతా కూడా ఆ పార్టీ నేతల్ని చాలామందిని దూరం చేసింది. నేను కేవలం పేర్లు 4 మాత్రమే చెప్పాను. ఇంకా చాలామంది దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. క్రింది స్థాయి నాయకులు కూడా వైసీపీకి దూరమైన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఇలాంటి మంచి వక్తలంతా కూడా ఆ పార్టీలో ఉండి ఉంటే ఇప్పుడు ఈ కష్టకాలంలో వైసీపీకి చాలా ఉపయోగపడేది. అంత దారుణమైన ఓటమి కూడా ఎదురయ్యేది కాదు వైసీపీకి. సో ఇప్పుడు వైసీపీలో ఉండి కూడా మౌనంగా ఉంటున్న నాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇక్కడ ఏ మోపిదేవికైతే ఆనాడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకున్నారో పిల్లి సుభాష్ చంద్రబోస్ని కూడా అలాగే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని కూడా రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ పదవీ కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉంటున్నారు. అసలు ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా డౌట్గా ఉంది. అలాగే పార్టీలో ఉండి మాట్లాడని సీనియర్ నాయకుడు పేరు చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఈయన బొత్స సత్యనారాయణ, ఆయన కూడా ఎక్కడా పెద్దగా మాట్లాడుతున్నట్టుగా కనిపించడం లేదు. అంటే మీడియా పాయింట్ ముందు కూర్చొని ఒక అనర్గళంగా ఒక సబ్జెక్టు మీద మాట్లాడగలిగిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఆయన మాటలు అర్థం కావు అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు ఎగతాళి చేసినప్పటికీ సబ్జెక్టు మీద కరెక్ట్గా మాట్లాడగలుగుతారు. అందుకే ఆయనకి ఎమ్మెల్సీలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇచ్చారు. సో లోకేష్ తోటి కొన్ని సందర్భాల్లో విభేదించిన ఐటీలో ఆయన లోకేష్ తోటి ఎంత చక్కగా మాట్లాడారు, ఇద్దరు చెలోక్తులు వేసుకుంటూ ఎంత సరదాగా గడిపారనేది మనం చూసాం. అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత బొత్స సత్యనారాయణకు కూడా ఉంది, కానీ అందుకనే ఆయన బయటకు వెళ్ళకపోయినా మౌనంగా ఉంటున్నారనే తెలుస్తుంది. అలాగే ఇంకా కొంతమంది సీనియర్ నేతలు మౌనాన్నే తమ భాషగా వ్యక్తపరుస్తూ వైసీపీలో అలా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇక మాట్లాడుతూ వైసీపీకి డ్యామేజ్ చేసే నేతల గురించి చెప్పుకోవాలంటే బోలెడంత మంది ఉన్నారు. ఒక కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళంతా కూడా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవటానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు మాట్లాడుతూ కూడా అయితే వీళ్ళిద్దరూ సైలెంట్గానే ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడుతూ డ్యామేజ్ చేస్తుంది ఎవరంటే ఒక కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఒక రోజారెడ్డి, అలాగే జోగి రమేష్, ఇంకా ఉన్నారు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందుదాము అని చెప్పేసి అవసరం లేని మాటలు ఏవి పడితే అవి మాట్లాడేసి, ఏ పడితే అవి విమర్శలు చేసేసి, ఎలాంటి కార్యక్రమాలు పడితే అలాంటి కార్యక్రమాలు చేసేస్తూ మొత్తం అంతా వైసీపీకి చెడ్డ పేరు తెస్తున్నారు. మొన్నటి వరకు కూడా అంబటి రాంబాబు పర్వాలేదులే బూతులు మాట్లాడలే అనుకుంటే మొన్న మధ్య చంద్రబాబుని బండబూతులు తిట్టేసి ఇష్టానుసారంగా నోరు పడేసుకుని ఆయన రాజకీయ జీవితానికి చరమాంకం పాడుకున్నారు, చర్మగీతం పాడేసుకున్నారు. ఆయనే పాడేసుకున్నారు. ఎవరూ కూడా ఆయన ఏం చేయక్కర్లేదు. ఆయన రాజకీయ జీవితానికి ఆయనే సమాధి కూడా కట్టేసుకున్నారు. సో ఇలాంటి నేతలందరినీ కూడా పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు పొగుడుతున్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అవతల పార్టీ వాళ్ళని తిడుతుంటే సంతోషపడుతున్నాడో తెలియదు, కానీ వీళ్ళంతా కూడా వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేస్తూ అలా ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డారు అని చెప్పేసి మాత్రం ఇంటర్నల్ సమాచారం అందుతోంది. ఆయన కొంతమందిని నేను పోగొట్టుకున్నానే, ఒక కొడతాల రామకృష్ణ లాంటి వాడిని, ఒక విజయసాయిరెడ్డి లాంటి వాడిని, అలాగే మోపిదేవి వెంకటరమణ లాంటి వాడిని, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని పోగొట్టుకున్నాను. ఉన్నవాళ్ళు కూడా మాట్లాడటలేదు. పార్టీని ఎడు తీసుకువెళ్ళాలి, ఎలా తీసుకువెళ్ళాలి, రేపు అసలు కార్యకర్తలకి మళ్ళీ పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తానని ఎలా భరోసా ఇవ్వాలి అని చెప్పేసి కొంత మాత్రం ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.